ఎవరు కనపడలేదేంటి? 9 గంటలు షూటింగ్ అన్నారు, టైం చూస్తే 10 అయింది, ఇంకా ఎవరు రాలేదు. డైరెక్టర్ ఏడి, కెమెరామ్యాన్ ఏడి, నా యాక్టర్స్ అందరూ లేకున్నారు. నేనేమో ఈ సినిమా మీద మూలితో మా పంకజాన్ని హీరోయిన్గా పెట్టి చిరంజీవి గారితో సినిమా తీద్దామనుకుని మా ఊర్లో ఉన్న పొలం అంతా అమ్మేసి 10 కోట్లు డైరెక్టర్ చేతిలో పెడితే, సార్ చిన్న సినిమా పెద్ద హీరో ఎందుకండి, నాకు తెలిసిన హీరో ఒకడు ఉన్నాడు, తక్కువ బడ్జెట్తో ఎక్కువ లాభాలు తీసుకొద్దామని చెప్పి ఎంతవరకు రాలేదు. ఏమై డైరెక్టర్ ఏంటి నా బీపీ షుగర్ పెరిగిపోతున్నాయి. ఎందుకండి? ఎందుకు నేను అన్నాను కదా సార్. ఏమున్నావు ఏంటయ్యా, 9 గంటలు షూటింగ్ అన్నావు, కానీ ఇక్కడ ఎవరో కనబడలేదు. షూటింగ్ ముందు నేను రావాలా మీరు రావాలా? డబ్బులు నాయా మీవా? మీరే సార్. నేనేమో మా ఊర్లో పొలం అమ్మేసి 10 కోట్లు నీ చేతిలో పెట్టా, నువ్వేమో బాబా పొలం అమ్మేశారు కదా, 10 కోట్లు నా చేతిలో పెట్టారు కదా, మర్చిపోవాలా? అంటే మీ టెన్షన్ బాధలు మర్చిపోండి అని చెప్తున్నాను. మీరు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? మన సినిమాకి ఇప్పుడు హీరోలు కెమెరాలు అందరూ ఉన్నారు కదా, మన కెమెరామెన్ కూడా వచ్చేస్తుంటాడు. ఈ రోజు మనం షార్ట్ అది చేసుకుందాం. చెప్పాను మన కెమెరామెన్ ఏంటయ్యా పెద్ద మనిషి ఫంక్షన్ చేస్తున్నా ఉన్నాడు, ఈ కెమెరామెన్ ఏంటి? మన కెమెరాను పెట్టుకొని పెద్ద మనిషి ఫంక్షన్ చేసుకున్నారు అంటారా? మన నోడు ఎన్ని పెద్ద సినిమాలు తీసారు అనుకున్నారు? మన నోడు తీసిన సినిమాలు చూడడానికే ఆయన క్యారీ లేదు. అంత బిజీయెస్ట్ కెమెరామెన్ మన దగ్గర తీసుకొస్తే పెద్ద మనిషి ఫంక్షన్ అంటారా మీరు? డైరెక్టర్ సినిమా షూటింగ్ జరుగుతుందని ఇంత జనాలు వచ్చి ఇక్కడ కూర్చుంటే మనకి లేకపోవడమేటయ్యా. ప్రొడ్యూసర్ గారు, సినిమా అనేసరికి షూటింగ్ అనేసరికి జనాలు అందరూ వస్తూ ఉంటారు. ఏంటి ఎప్పుడు చూడలేదు మీరు షూటింగ్? వాళ్ళు వస్తూ ఉంటారు. కెమెరా ఇంకా షార్ట్ రెడీ అవ్వలేదు, నేను చెప్తాను. కెమెరా యాక్షన్ అంటాను, అప్పుడు రా. నేను చెప్తాను. షూటింగ్ అన్నాక జనాలు అందరూ వస్తూ ఉంటారండి. ఊళ్ళో మాత్రం ఇంట్రెస్ట్ ఉంటుంది సినిమా అనేసరికి. ఇప్పుడు మీ బాధ ఏంటి? షూటింగ్ ఏంటంటే కదా. ఇప్పుడు షూటింగ్ ఎందుకు ఏంటంటే కెమెరామెన్ మన హీరో గారికి ఒక చిన్న అలవాటు ఉందండి. ఒక సినిమాకి ఇంకో సినిమాకి మధ్యలో థాయిలాండ్, బ్యాంకాక్ వెళ్ళి పూజలు చేయించుకుంటారు. అంటే నెక్స్ట్ వచ్చి సినిమా బాగా ఆడాలని ఆ పూజల్లో ఈ థాయిలాండ్లో స్పెషల్ పూజలు చేయించారంట. దానికి ప్రతిఫలం ఏం కాలేదని చెప్పి వాళ్ళ ఊళ్ళో వాళ్ళ ఊరు పెద్ద పొలంలో వాళ్ళ పత్తి పొలం ఉంది. ఆ పత్తి పొలంలో పంపు చెట్టు పక్కన పెద్ద హోమం చేస్తున్నారు. ఇప్పుడు ఆ హోమం అవగానే ఆయన ఆడికాలు వేసుకుని వచ్చేస్తూ ఉంటాడు. దగ్గరలో ఉంటాడు, ఈ పైకి వచ్చేస్తుంటాడు కదా మన హీరో. అది వస్తే మన హీరో అది ఈడేటయ్యా ఏమన్నాడు? ఆవు బాటిల్కి ఎక్కువ పులి బాటిల్ తక్కువ పనిచేస్తాడా? ఎంత పెద్ద మాట అన్నారు. ఇది ఇంత పెద్ద హీరోని పెట్టుకొని ఆవు బాటిల్కి ఎక్కువ పులి బాటిల్ తక్కువ అంటారా? ఏమనుకున్నా మన హీరో గురించి? మనోడు ఇంగ్లీషు, హిందీ, ఉర్దూ, తమిళు, లులు, మల్లు, తులు ఇలా ఎన్నో భాషల్లో ఎన్నో నిశ్శబ్ద చిత్రాలు చేశాడు. అలాంటి హీరోని పెట్టుకొని అవపాటికి ఎక్కువ ఫుల్ బాటిల్ తక్కువ అంటారా? అంటే మన తెలుగులో వేసిన తెలియదా? ఏమండి మీరు అక్కడ చూసారా? ఏమండి ఏంటి చూసారా? చూడలేదంటే మీ మనోడు తెలుగులో మీ ప్రొడక్షన్ హౌస్లో మన పంకజం సమర్పణలో అదే మీ పంకజం సమర్పణలో మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇంత పెద్ద హీరోని మన పంకజం అదే మీ పంకజం సమర్పణలో ఇంట్రడ్యూస్ చేయడం అంటే ఎంత పెద్ద మ్యాటర్ మనకు చెప్పండి. ఎందుకు మన హీరోయిన్ చూసారు అయిపోయారు, మన సెకండ్ హీరో కూడా వచ్చేస్తున్నాడు. చూడండి ఎలా ఉంటుందో.
షాప్ కొట్టిన కాకిలా ఉన్నాడు. అయిందా? బాగా అయిందా? నీ క్యారెక్టర్ ఏంటి? సైడ్ హీరో. మరి సైడ్ హీరో అనుకున్న మెయిన్ హీరోలో పిల్లలేదు తగలే. ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు మనకి హీరోలు వచ్చారు, మనం మరి షార్ట్కి వెళ్ళిపోదాం. యాక్చువల్గా ఏంటంటే మన సినిమా టైటిల్ బాబాయ్ అబ్బాయి అనమాట. బాబాయ్ అబ్బాయి అంటే రేడియో మిర్చిలో బాబాయ్ అబ్బాయా? రేడియో మిర్చిలో బాబాయ్ అబ్బాయి కాదండి, మన సినిమా పేరు బాబాయ్ అబ్బాయి ముచ్చట్లు అన్నమాట. అంటే బాబాయ్ పక్కింటి వాళ్ళతో ముచ్చట్లు పెడతారు, అబ్బాయి కాలేజీ వాళ్ళతో ముచ్చట్లు పెడతారు. మంచి ముచ్చట్లు అండి. అందులో బోల్డ్ ట్విస్టులు, అంటే చెప్పాం కదా మన బ్యాంకాకి వెళ్ళి బాగా కష్టపడి రాశానని. బోల్డ్ ట్విస్టులు, బోల్డ్ నేను ఇంకా షార్ట్ రెడీ అని చెప్పలేదు, చెప్తాను. కెమెరా యాక్షన్, అప్పుడు రా. సో బోల్డ్ ట్విస్టులు టన్నులు ఉన్నాయండి. కాకపోతే ఒకసారి మన హీరో గారు వస్తారు కదా, మరి ఫ్యాన్స్ జనాలు కూడా చూస్తున్నారు. ఒకసారి పంకజాన్ని టైం వచ్చినప్పుడు నేను పిలుస్తాను. ఓకే, అంటే హీరోయిన్ తర్వాత వస్తుందంట. ఓకే సరే సార్, ఇప్పుడైతే షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇప్పుడు హీరో గారు చెప్పాను కదా మీరు ఈ సినిమా హీరో అని. ఇప్పుడు మీరు బాబాయ్ క్యారెక్టర్ అన్నమాట. బాబాయ్ క్యారెక్టర్ అంటే బేసిక్గా ముస్టోడ్ క్యారెక్టర్. అంబాజీపేట నుంచి ఆడికోళ్ళు వచ్చాను, బతికోళ్ళు హోమ్ ఆఫీస్ డైరెక్టర్ ఇలా ముసలి క్యారెక్టర్ చేయమంటే అవదండి. ఇప్పుడు అవదండి అవదయ్యా, ఇప్పుడు నీకు ఎన్ని ముసలి హీరో, సైడ్ హీరో. హీరో ఓకే. మరీ ఎక్కువ చేశాను అనుకోండి. ఈ క్యారెక్టర్ ముందు సురేష్ అని కుర్రోడు వచ్చాడు, 12 మంది హీరో. సురేష్ అని కుర్రోడు వచ్చాడు, ఆడికి హీరో క్యారెక్టర్ ఇచ్చేస్తాను. అప్పుడు నువ్వు అదే అంబాజీ కాడికి అదే ఆడియో కాల్ వెళ్ళిపోయి మళ్ళీ ఆర్టిస్ట్ని యోగా చేసుకోవాలి. అవసరం నీకు కరెక్ట్ కదా? ఎక్కువ చేయకుండా తెప్పించేయండి. ఓకే ప్రొడ్యూసర్ గారు పర్లేదండి, అంటే కుర్రోళ్ళు తెలుగులో ఫస్ట్ టైం కదా, కొంచెం మన ఫామ్లోకి రావాలి. తెలుగులోకి వచ్చేసరికి ఆ ఫామ్లోకి నేను తీసుకొస్తాను కదా. ఓకే, ఇప్పుడు షార్ట్ ఏంటంటే మీరు హీరో క్యారెక్టర్ చెప్పాను కదా, ఫస్ట్ నీకు గుండెపోటు వస్తుంది. గుండెపోటు రాగానే బాబు నాకు గుండెపోటు వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్ళి చెప్పాలి. ఈ షార్ట్ ఏంటంటే బాబాయ్ నీ గుండెపోటు వచ్చిందా, వెంటనే డాక్టర్ని తీసుకొస్తాం. ఇది నీ డైలాగ్. ఓకే, ఇప్పుడు నీ గుండెపోటు రాగానే నేను అంబులెన్స్ ఎక్కించేస్తాం. అంబులెన్స్ ఎక్కించగానే నీ ముఖం మీద గిర్ర చక్రం అలా తిప్పేస్తాం. అంటే ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతావు. ఫ్లాష్ బ్యాక్లో అరేబియన్సీ, అంబులెన్స్ అరేబియన్సీ యాచ్ ఉంటుంది. యాచ్ మీద ముందు నిల్చుంటావు, సర్టిఫిసి 6 ప్యాక్ ఇలా 6 ప్యాక్ నాది కాదు నీకు 6 ప్యాక్ నిల్చుని ఉంటావు. విలం వస్తారు రాగానే సముద్రం మీద దూకేసి పరిగెడతావు, సముద్రం మీద పరిగెడుతూ హీరోలు కూడా ఉంటావు, విలను కూడా ఉంటావు. కొట్టగానే ఇటు పక్క ఆఫ్రికన్ అమ్మాయిలు 10 మంది, నైజీరియా అమ్మాయిలు 10 మంది నీకు డిగ్రీలు వేసుకొని సాంగ్ ఫైట్ అవ్వగానే ఇంట్రడక్షన్ సాంగ్ అనమాట. ఇంట్రడక్షన్ సాంగ్లో నువ్వు అలాగే అమ్మాయిలతో నీకు ఆగట్లేదా? ఆగదు, నేను చెప్తాను కదా. షార్ట్ ఇంకా రెడీ అవ్వాలి కదా. హలో, ఏం వస్తున్నాం? ఎవరితో వస్తున్నాం? ఎవరితో? డ్యాన్స్. అది ఇప్పుడుది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్. కానీ ఇప్పుడు ఒక ఎపిసోడ్ ఉంది కదా, ముందు చెయ్యాలంటే ముందు ఇక్కడ నీ గుండెపోటు రావాలి కదా. నీ గుండెపోటు వస్తుంది కదా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళేది. ముందు ఇక్కడ ముసలి క్యాట్ ఉందా చేసి తగలాడండి. ప్రొడ్యూసర్ గారు షార్ట్ మొత్తం చెప్పానండి. ఓకే, కెమెరామ్యాన్ ఇప్పుడు రావు. పిల్లన్నప్పుడు వచ్చేసి కెమెరా లేస్తాడు కిందనే. ఇప్పుడు షార్ట్ ఏంటంటే హీరో గుండెపోటు వస్తుంది. హీరో గుండెపోటు రాగానే నువ్వు హీరో ఫేస్ని ఎక్స్ట్రీమ్ క్లోజప్ తీయాలి. ఆ కలజోట్ తీయ ఎక్స్ప్రెషన్ కనిపించట్లేదు, అది ఎక్స్ట్రీమ్ క్లోజప్ లాగాలి. నువ్వు కలజోట్ ఎక్కడైనా పెట్టుకో.
ఓకే, ఇది షార్ట్. ఇప్పుడు రెడీ సార్, షార్ట్ రెడీ అండి. మన పంకజం సమర్పణలో, మీ పంకజం సమర్పణలో, మీ ప్రొడక్షన్లో ఫస్ట్ సినిమా, ఫస్ట్ షాట్, మీరే క్లాప్ కొట్టాలి సార్. వారు మీ దొంపలుగా క్లాస్ అంటే అది కాదురా బాబు, ఆగండి బాబు. సార్ క్లాప్ అంటే అది కాదండి, క్లాప్ కొట్టు, దీన్ని కొట్టాలి. దీన్ని కొట్టడం కాదండి, యాక్టర్స్ ముందు షార్ట్ రెడీ అయినప్పుడు యాక్షన్ చెప్తాం కదా, దాని ముందు క్లాప్ కొట్టాలన్నమాట. మన పేరు, మీ ప్రొడక్షన్ హౌస్ చెప్పి క్లాప్ కొట్టాలి. ఓకే, అది రెడీ. ఫస్ట్ వాడికి వెళ్దాం. ప్రొడ్యూసర్ గారు క్లాప్ కొట్టండి. కెమెరా. పంకజం ప్రొడక్షన్, బాబాయ్ అబ్బాయి, టేక్ 1. అమ్మయ్య అమ్మ సమస్యలు ఏం చేశారంటే బాబు? ఏటైంది ఏటైందిరా? ఏది లేపా నువ్వు, నీ పూజ లేపా, లేపు లేపా, ఏటైందండి బాబు? ప్రొడ్యూసర్ గారు చూసుకోవాలి కదండి, హీరో గారి ఫేస్ చూడండి ఎలాగైపోయిందో. చూసుకొని పట్టలేదండి క్లాప్, చూసుకోలేదండి. చూడండి పాపం, ఆయన అందరంతా ముక్కులోంచే కారిపోతుంది. ఎలాగైతే ఎలాగండి, మీరు చూసుకొని కొట్టాలి కదా. చూసుకో. కెమెరామ్యాన్, ఈసారి ఏం చేస్తామంటే షార్ట్ లో యాంగిల్ పెట్టు, ఇంకా అది లో యాంగిల్ పెట్టి ఎక్స్ట్రీమ్ క్లోజప్ లాగు. ఓకే, ఫేస్లో ఉన్న బాధ అంతా కనిపించాలి. అది రెడీ. ప్రొడ్యూసర్ గారు క్లాప్. కెమెరా. పంకజం ప్రొడక్షన్, బాబాయ్ అబ్బాయి, టేక్ 2. యాక్షన్. ఒరే నీ దొంపగా ఏం చేశారా? మళ్ళీ ఏమైంది? అచ్చే ఒరే నీ లేపరా, నువ్వు ఏం చేస్తున్నారా నువ్వు? కట్ 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 దిగు దిగు దిగు. అయ్యో మళ్ళీ ఏంటైందిరా బాబు? ఏంటైందండి? కదరా కెమెరామెన్, నువ్వు అందమంతా పోతుంది చూడు, ముడతలన్నీ బయటకు వచ్చేస్తున్నాయి, మొత్తం ఫేస్ ఉన్న ముడతలన్నీ. కొత్తడు కదండి, తెలియదు. ముడతలు మొత్తం బయటకు వస్తే చూడు ముడత. ఎలా నువ్వు ఎలా నువ్వు దేనికి వచ్చావు? మనం సినిమా షూటింగ్ వచ్చావా, ఫైటింగ్ వచ్చావా? షూటింగే కదా, మరి ఫైటింగ్ ఎందుకు చేస్తున్నావు? నువ్వు షూటింగ్ అన్నాడు, షూటింగ్ చేయాలి కానీ నేను లో యాంగిల్ పెట్టి ఫేస్ తీయాలంటే ముక్కులో చూసుకోవాలి కెమెరా. ఎందుకు ముక్కులో పెడుతున్నావు కెమెరాని? చూసుకోవాలి కదా. కూడా ఇలాగా మొహమ్మద్ దెబ్బ తగలేదండి. సరే ఈసారి చూసుకొని పెడతాడు యాంగిల్, సరిగ్గా పెట్టు కెమెరాని. రెడీ, క్లాప్ కొట్టండి. కెమెరా. పంకజం ప్రొడక్షన్, టేక్ 55. యాక్షన్. ఒరే అబ్బాయి, గుండు పెట్టి వాళ్ళు డాక్టర్ పిలిచో. ముందు నువ్వు ఉందా బాబాయ్? వెంటనే మేము డాక్టర్ని తీసుకొస్తాం. ఎవరిని కొట్టడానికి వెళ్ళిపోతున్నావు నువ్వు? అదే ఎవరిని చంపడానికి వెళ్ళిపోతున్నట్టు. మీకేమో సరిగ్గా అర్థం కావట్లేదండి, అన్ని చెప్పండి. మీరే సీరియస్ చేయమని చెప్పారు ఓ పక్కన. సీరియస్ గా చేయమంటే తొలగొడేసి డాక్టర్ తీసుకొస్తానంటే ఎవరు కొట్టడానికి వెళ్ళిపోతావు? డాక్టర్ కొట్టడానికి వెళ్ళిపోతావు నువ్వు? ఎవరి మీద యుద్ధానికి వెళ్ళిపోతున్నావు? నీకు నచ్చట్లేదు డైరెక్టర్ గారు, మీరు అరకండి, నీ గుండు కూడా వస్తుంది. థ్యాంక్ యూ. గుండు పోటీ వచ్చినాడు అన్న అలా వస్తాడా? నువ్వు అలాగైతే నీ గుడ్డ అయిపోదు. సీరియస్ గా ఉన్నారని చిప్స్ పిలిచాను. కొన్ని గంటే గుండు కూడా వచ్చింది, ఏదో అర్థం కాదు. నువ్వు ఎవరి మీద తొడగొట్టుకుంటూ వెళ్ళిపోతున్నావు? అసలు ఎవరి కొట్టడానికి వెళ్ళిపోతున్నావు చెప్పు నాకు. మీకు సరిగ్గా చెప్పడం రాలేదండి, మీకు ఇదే క్లారిటీ లేదు. నాకు క్లారిటీ లేదు. ఓకే, ఇప్పుడు సీరియస్నెస్ అంటే యాక్టింగ్లో సీరియస్నెస్ చూపించుకున్నాను కానీ సీరియస్గా యాక్ట్ చేయమని లేదు. మీరు నేను చెప్పింది అర్థం చేసుకోవడం మీ పొరపాటు అది. ఓకే, ఇప్పుడు చూడండి, మన సీనియర్ యాక్టర్లు ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, కృష్ణ గారు, మన చిరంజీవి, బాలకృష్ణ, వీళ్ళందరూ ఎలాగ యాక్ట్ చేస్తారు? వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్లో ఇన్వాల్వ్ అవుతారు. అది ఇన్వాల్వ్ అయ్యి ఆ క్యారెక్టర్స్ని చేశారు కాబట్టి ఇంత పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద పెద్ద హిట్లు వచ్చాయి. మీరు అలాగే ఇన్వాల్వ్ అవ్వాలి, నేను ఇచ్చిన క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వాలి. మీకు ఏం కావాలో అర్థమైపోయింది. 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 రెడీ? చాలా క్లియర్గా ఉంది. కుమ్మేద్దాం. క్లియర్ ఉంది కదా? Yes. రెడీ? క్లియర్ ఉందా? మీ 10 కోట్లు ఎక్కడికి పోవు, నేను ఉన్నాను కదా సార్. మై హూనా మీరు దేఖలేంగే. ఓకే, ఈసారి అర్థమైంది అంటున్నాను కదా షార్ట్. ఇలా ఆడిస్తారు చూడండి మన వాళ్ళు. రెడీ కెమెరా.
పంకజం ప్రొడక్షన్ బాబాయ్ అబ్బాయి టేక్ 65 యాక్షన్. ఒరే అబ్బాయి గుండెపాటుగా ఉంది డాక్టర్ పోయి కొంచెం బాబాయ్ అయితే వెంటనే డాక్టర్ తీసుకొస్తా ఏం చేస్తున్నారు? బాగా చేశారా? బాగా చేశారా? హీరోస్ అలా చేయమన్నారు కదండి. కట్ చెప్పలేదా? బాగా ప్రొఫెషనల్గా ఉన్నారా నువ్వు? వెరీ గుడ్. పెద్ద మ్యాన్స్ ట్రాన్స్ఫర్ చేసుకుని తీసుకొచ్చి ఎలాగే ఉంటుంది. హ్యాపీ? రాజశేఖర్ ఎందుకు వచ్చాక మన సినిమాలోకి? మీరే కదండి సీనియర్ హీరోలా చేయాలి అన్నారు, అందుకని ఆయనలా చేశాను. నువ్వేంటి కృష్ణ గారిలాగా అయిపోతావు? కృష్ణ గారు బాగా యాక్ట్ చేస్తున్నావు. కృష్ణ గారిలాగా యాక్ట్ చేయలేదు కాదు, ఈ లాగా నువ్వు యాక్ట్ చేయలేదు. కృష్ణ గారు నా సినిమాకి తీసుకొచ్చి పెడతావు నువ్వు. హీరోలో చేయమని లేదు, వాళ్ళని ఇన్స్పైర్ చేసుకోమన్నాను. అంటే వాళ్ళు క్యారెక్టర్స్ లో ఎలాగ ఇన్వాల్వ్ అయ్యారో చూసి వాళ్ళ చేయమన్నాను. మిమ్మల్ని కూడా క్యారెక్టర్ లో నేను ఇచ్చిన క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ బాబాయి అబ్బాయి క్యారెక్టర్ లో చెయ్యాలి. అర్థమైనా చెప్పడం రావట్లేదు. నాకు అర్థమైతే చెప్పండి. ఓకే, ఇప్పుడు చెప్తే బాగా చేస్తారు. చెప్పండి, నీట్గా ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు చేయండి. ఏం లేదు, సింపుల్ గా ఫ్రేమ్ లో చెప్తాను. ఇప్పుడు నీ గుండెపోటు వచ్చింది, ఎలా ఉండాలి ఆ బాధ? అయ్యో గుండెలో నొప్పి వచ్చిందే, అమ్మో నాకేమవుతుంది, మా అబ్బాయికి ఏమవ్వాలి, నాకు ఏ అష్టాముష్ట తీయలేదే, ప్రొడ్యూసర్ గారు పంకజానికి ఏమవుతుంది? ప్రొడ్యూసర్ గారు మీ 10 కోట్లు ఎక్కడికి పోవు, మీరు ఎందుకు 10 సార్లు కొట్టేసుకుంటారు? 10 కోట్లు అలాగా మీ 10 కోట్లు ఎక్కడ పోవని చెప్పి కదా, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను కదా. మై హోనా ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. నేను చూసుకుంటాను, ఎక్కడికి పోవు. 10 కోట్లు నాకు ఇచ్చారు కదా, మై హోనా మీరు దగ్గర. ఇప్పుడు నీ గుండెలో నొప్పి వచ్చింది, ఆ నొప్పి ఆ బాధ నీ కళ్ళలో కనిపించాలి. నీ కళ్ళలో కనిపించాలి. అయ్యో మా అబ్బాయికి ఏం అవ్వలేదే, అయ్యే అష్టాముష్ట తీయలేదే, ప్రొడ్యూసర్ గారు పంకజం ఏమైపోతుంది, మా అబ్బాయి ఏమైపోతారు అని చెప్పేసి నీకు ఆ బాధ ఉండాలి కదా, ఆ బాధ కనిపించాలి కదా. నీకు మీ బాబాయ్ గుండెలో నొప్పి వచ్చింది, అమ్మో మా బాబాయ్ గుండెలో నొప్పి వచ్చింది, నాకు ఏమవుతుంది, నా గర్ల్ ఫ్రెండ్స్ అందరూ ఏమైపోతారు అన్న బాధ ఉండాలా? అది ఏడుకుండాలా? మరి ఏడు మీద రావాలా? మరి ఏడు తాగట్టాలి కదా ఇక్కడ. మీకు కాదు కదా, అప్లై అయిపోయింది, చేసేస్తాం. మరి ఎందుకు ఆ ఏడు తాగట్టుంది ఇక్కడ? చేసుకోండి, కుమ్మేద్దాం. అది చూసారా ప్రొడ్యూసర్ గారు, మీరు చెప్తున్నారా, మనం కుర్రోళ్ళు ఫామ్లోకి రావాలంటే ఫామ్లోకి రాగానే అల్లాడిస్తారు. షూట్ ఇలా 2 నెలలు 3 నెలలు అవ్వడేస్తాం చూడండి. తర్వాత విజయపక్షి పంపించదు, అమెరికాలో వేసేస్తాం మనం సినిమా. అది అదో బ్యాకప్ అంటే చూడండి. రెడీ కెమెరా, పంకజం ప్రొడక్షన్ బాబాయ్ అబ్బాయి 98 యాక్షన్. గుండె నొప్పిగా ఉందా బాబాయ్? అయ్యో ఎంత పని జరిగిందే, ఏం చేస్తున్నారా? ఒరే ఒరే నొప్పి వచ్చిందే. ఏం చేస్తున్నారా? సూపర్ యాక్టింగ్. ఎందుకు ఎడుతున్నారా? మీరే కదండి బాబాయ్ గుండె వస్తే ఆడుకుంటూ ఉంటారో చెప్పండి. ఎందుకు ఎడుతున్నారు? ఇదే కదండి, బాగా కనిపించింది, ఏడు కనిపించాలన్నమాట. ప్రభువా హలో పంకజం, నా 10 కోట్లు. మీ 10 కోట్లు ఎక్కడికి పోవు సార్, మేము ఉన్నాం కదా, నేను చూసుకుంటాను కదా. ఇద్దరు నాకు అర్థం చెప్పండి, 10 కోట్లు నాకు అర్థం చెప్పండి, నేను చూసుకుంటాను. మీకు ఎందుకు మీరు కంగారు పడితే షార్ట్ బాగా వస్తుంది. అది చేసే మూడు ఉత్సాహం అన్నీ దొబ్బుతున్నాయి నీ వల్ల. కెమెరా యాక్షన్ అంటాను చూసా, అప్పుడు రా వెళ్ళండి బాబు, ఫ్రేమ్లో రండి. ఎన్ని సినిమాలు యాక్ట్ చేసిన ఒక్కరు కూడా కంప్లైంట్ చేయలేదు ఎక్స్ప్రెషన్స్ కోసం, దీనికోసం. మీరు మాత్రం కంప్లైంట్ చేస్తున్నారు. సింగిల్ టేక్ ఆర్టిస్ట్ నేను.
నువ్వు చేసినవన్నీ సో ఇక డైలాగ్ ఉంటుంది. డైలాగ్ అది అది మర్చిపోయావు. నీకు అక్కడ ఎక్స్ప్రెషన్ ఒకటే కదా. నేను చూసుకుంటాను. ఎక్కడికి పోవు. మీ 10 కోట్లు నాకు పెట్టారు కదా, నేను చూసుకుంటాను. బాధని చూపించమన్నాను, ఏడవమని చెప్పలేదు. ఇప్పుడు నీ గుండెపోటు వచ్చింది కదా, అయిపోయిందా? మీ ముచ్చట్లు అయిపోయా? షార్ట్ మనీ చెప్పినప్పుడు ఎంట్రో, తర్వాత మీకు చెప్పడం రాలేదంటారు. ఏటో మరి ఏమంటే సింగిల్ టేక్ ఆర్టిస్టులు ఎక్స్ప్రెషన్ ఎక్కడ కంప్లైంట్ రాలేదు. మేము వేరే లాంగ్వేజ్ లో చేస్తామండి. ఈ లాంగ్వేజ్ లో అర్థమయ్యేలా చెప్పాలి కదా మీరు. ఓ అంటే వేరే లాంగ్వేజ్ లో గుండెపోటు వేరు, ఇక్కడ వేరు. సరే, మీకు ఇప్పుడు దాకా తెలుగులో ఎలా చేయాలో తెలియదు అంతే కదా. తెలుగులో నేను చేసి చూపిస్తాను. మన ఈ సీన్ మరి బాగా రావాలి, ఎలా చేయాలో చూసి నేర్చుకొని నేను చేసి చూపిస్తాను. దాన్ని బట్టి మీరు చేయండి. ఓకే, నీదే ఇప్పుడు నీ డైలాగు. ఇప్పుడు నీది ఎలాగంటే, నీకు గుండెపోటు వచ్చింది కదా, మీ అబ్బాయిని పిలుస్తాం. అరే అబ్బాయి, నీకు నువ్వు ఒకళ్ళు తగిలావు, నాకు 250 టేకలు తీసుకోవడానికి. ఫిలిం మొత్తం నువ్వే దొబ్బుతున్నావు, ప్రతి తీసుకుంటాను మెమొరీ అంతానా. చెప్తాను కదా నేను యాక్షన్ షార్ట్ అని. అయితే ఇది అరే బాబు గుండెలో నొప్పిగా ఉందిరా, ఇది డాక్టర్ తీసుకురా. ఇది నీ డైలాగ్. ఓకే, ఇప్పుడు నీది. ఓకే బాబు, ఓకే అదే ఇప్పుడు నీదే. హలో, నీదే. బాబాయ్, నీ గుండెలో నొప్పిగా ఉందా, వెంటనే డాక్టర్ తీసుకొస్తాను. ఇది నీది. ఓకే, మరి అందుకే డైరెక్టర్ అన్నారు ఇక్కడ. అర్థమైపోయింది కదా ఇప్పుడు. ప్రొడ్యూసర్ గారు అర్థమైపోయిందంట. నీకు ఎందుకు ఈ షార్ట్ చూడండి, సరిగ్గా వస్తుంది. రెడీ, ఇప్పుడు చూడండి ఈ షార్ట్. రెడీ, క్లాప్. రెడీ, పంకజం ప్రొడక్షన్, బాబాయ్ అబ్బాయి 199 యాక్షన్. గుండెపోటు ఉందా బాబాయ్? అయితే వీళ్ళు వెంటనే డాక్టర్ తీసుకొస్తాను. వెరీ గుడ్, ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. అది షార్ట్ చెప్పినా మన వాళ్ళు ఒక్కసారి చెప్తే అల్లుకుపోతారు. అది వెరీ గుడ్ వెరీ గుడ్. చెప్తున్నాం కదా, మన వాళ్ళకి అర్థమవ్వాలి. తెలుగులో ఎలా చేయాలి తెలియదండి. తెలుగులో కూడా చెప్పామా, అలా చేసుకుంటూ వెళ్ళిపోయారు. మంచి షార్ట్ వచ్చింది. ఇప్పుడు అది ఎలా వచ్చింది చూద్దాం. కెమెరామ్యాన్ అక్కడేం చేస్తున్నారా? అంటే ఇప్పుడే తీసిన షార్ట్, ఇప్పుడుదా తీసింది ఏం చేసావు? అంటే ఇప్పుడు ఇలా యాక్ట్ చేసింది చేయలేదా? మరి ఇప్పుడు దాకా ఏం చేస్తాం? ఇప్పుడు దాకా తీసిన షార్ట్ చేయలేదా? షార్ట్ చేయలేదా? అమ్మాయి ఈడి గుడి కూడా వచ్చిందిరా. అయ్యో ఏమైందండి, గుడి కూడా వచ్చిందా? మీకు నిజం చెప్పాలండి, ఏం లేదు సార్, మేము అందరం కలిసి మిమ్మల్ని మోసం చేసాం. మీ పొలం తీసుకొని ఇచ్చిన 10 కోట్లు మేము ఎప్పుడో తొక్కుకెళ్ళిపోతాం. ఇప్పుడు మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్ళాం అనుకోండి, మేము దొరికేస్తాం. సరే బాయ్, హ్యాపీ జర్నీ. కెమెరా పంకజం ఫోన్ నెంబర్ కావాలా? చచ్చాడు పదరా పోదాం.